టీవీ9 న్యూస్ కి స్వాగతం. శేర్లింగంపల్లి మియాపూర్ అక్రమ కేసుపై పోలీసులకు రవి యాదవ్ వివరణ. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనుచరులు తనపై పెట్టిన కేసులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ నేడు పోలీసులకు వివరణ ఇచ్చారు. రాజకీయ కక్షతోనే అక్రమంగా కేసు నమోదు చేశారని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన పత్రాలను బీఆర్ఎస్ లీగల్ టీం పోలీసులకు సమర్పించింది. న్యాయం గెలుస్తుందని, తప్పుడు ఆరోపణలను తాము చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇక్కడ చేయండి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మారబోయిన రవి యాదవ్ గారి మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని మియాపూర్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 483 అండర్ సెక్షన్ 356, 352. రీసెంట్గా హైకోర్టు జడ్జిమెంట్, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నల్లబాలు కేసులో క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారో, ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆయననే కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని క్లియర్గా నల్లబాలు గారి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, హైకోర్టు చెప్పడం జరిగింది. కన్సెంట్ డీజీపీ గారికి, కన్సెంట్ మేజిస్ట్రేట్లకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మా రవి యాదవ్ గారి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ అయిన విధానం మనం చూస్తుంటే ఇక్కడ క్లియర్గా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని పోలీసులు వైలేట్ చేసిరని మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ రవి గారు చేసిన తప్పు ఎక్కడ కూడా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం రవి యాదవ్ మీద ఎఫ్ఐఆర్ చేయొద్దని చెప్పి 41 సిఆర్పీస్కి వాళ్ళు ఏదైతే 35 క్లాస్ 3 నోటీస్ ఇవ్వడం జరిగిందో దానికి మేము క్లియర్గా రిప్లై రాయడం జరిగింది. ఏదైతే రవి యాదవ్ గారి మీద నమోదు చేసినటువంటి కేసు ఉందో చట్ట ప్రకారం ఈ కేసు చెల్లదు. 35 క్లాస్ 3 ప్రకారం ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ప్రకారం, జడ్జిమెంట్లు ఎక్కడ కూడా జడ్జిమెంట్లో తెలంగాణ ఈరోజు మా శేర్లింగంపల్లి లీడర్ మారబోయిన రవి యాదవ్ గారి మీద చెప్పండి. ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక ముఖ్య నాయకుడైనటువంటి రవి యాదవ్ గారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్, నల్లబాలు కేసులో ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ను కూడా బేఖాతరు చేస్తూ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. రెండో విషయాన్ని చెప్తే ఈ ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి సెక్షన్ల గురించి చూస్తే 352, 356 అండ్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. 352 ఏం చెప్తుందంటే ఇన్సల్ట్ అని, 356 ఏం చెప్తుందంటే డిఫమేషన్ అని. ఇప్పుడు రవి యాదవ్ గారు వేసినటువంటి సోషల్ మీడియాలో వేసినటువంటి పోస్ట్ ఏంటంటే, అయ్యా నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినావు, బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు, ఆ పార్టీకి మా పార్టీకి వెన్నుపోటు పొడిచి నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరినవన్నాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరినవనంటే ఇన్సల్ట్గా ఫీల్ అయితే ఆ పని నువ్వు చేయొద్దు. రెండోది డిఫమేషన్. నువ్వు పార్టీ మారి కాంగ్రెస్లో పోయినావు, ఈ పార్టీ టికెట్ మీద గెలిచినావు, బీఆర్ఎస్ టికెట్ మీద కాంగ్రెస్లోకి పోయినామని చెప్పినాం. అది డిఫమేషన్ అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆ పార్టీ మారొద్దు. అంటే నువ్వు చేసిన దానికి నువ్వు సిగ్గుపడుతున్నావా, ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నావా, డిఫమేటరీగా ఫీల్ అవుతున్నావా, అది నువ్వు జవాబు చెప్పాలా. మూడోది సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా అశ్లీలమైనటువంటిది సోషల్ మీడియాలో వేస్తే, మరి గాంధీ గారికి సంబంధించిన అశ్లీలమైనటువంటిది ఏం వేయలేదే రవి యాదవ్, మాకైతే కనిపించలేదే. సరే, వాళ్ళ నాయకులు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలని రాజకీయ దురుద్దేశంతో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎట్లా మీరు చేసిర్రు? ఈ సెక్షన్లు పెడతాప్పుడు సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా లేదా అని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లైన్లో ఉన్నదని చూసుకోవాల్సిన అవసరం లేదా? అంటే గుడ్డిగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఏది చెప్తే అది మీరు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా చేయడం వల్ల జరిగేది ఏంటంటే ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. ఇకనైనా ఇట్లాంటివి ఇవన్నీ చర్యలు మానుకోవాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా
ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే చేసిరో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం, దీన్ని స్క్వాష్ చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకో విషయం చెప్పేదలుచుకుంటున్నాను నేను షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి. అయ్యా, ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజల ఓట్లతో గెలిచినావు. మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ముఖంని చూసి ఆయన మీద నమ్మకంతో నీకు ఓటేసిర్రు. నువ్వు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పెడిచి వేరే పార్టీలో పోయినావు. దాని గురించి ఏమైనా ఉంటే ప్రాయచిత్తం చేసుకో. ఓటేసిన వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే తప్ప నువ్వు అభివృద్ధి చేస్తలేవు, అభివృద్ధి కోసం పోయినా అని చెప్పినావు. అభివృద్ధి ఏదని ప్రశ్నించడం తప్ప, ఏది తప్పు? మా ప్రశ్నలకు జవాబు చెప్పడానికే నీకు చేత కాకపోతే, నీకు జవాబుదారీతనం ఉండడం నీకు ఇష్టం లేకపోతే తక్షణమే మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి గెలువు. అప్పుడు మేము అడగము, ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా నేను క్వశ్చన్ చేయడు. అంతేగాని ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్రాక్ట్ కాని సెక్షన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా పక్కతో పట్టించి ఈ పోలీసులతో ఈ కేసులు చేస్తే జరిగేది ఏం లేదు. తాటాకు చప్పుళ్లకు భయపడేటోడు ఏడలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, అదేవిధంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ వచ్చే ఎలక్షన్లో, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయి ఉండొచ్చు, వచ్చే జనరల్ ఎలక్షన్ అని అయి ఉండొచ్చు, నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.